ఏప్రిల్ 14 నమస్తే టీఎస్పీ దండోరా న్యూస్. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి, కులమతాల భేదాలు వద్దన్న మహానాయకులు, దళితరత్న డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా వారీగా పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా మున్సిపల్ పరిధిలలో మరియు గ్రామ పంచాయతీల సర్పంచులతో, వార్డు సభ్యులతో ఈ జయంతి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కొనసాగించారు. యువజన సంఘాల మిత్రులంతా ఈ జయంతి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కొనసాగించారు. పటాన్చెరు నియోజకవర్గ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ సంధ్యా గోవర్ధన్ రెడ్డి, కౌన్సిలర్సు, జిన్నారం మున్సిపల్ చైర్మన్ జనార్దన్, వైస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, కౌన్సిలర్స్, వివిధ పార్టీల నాయకులు మరెంతో మంది పాల్గొనగా బాబాసాహెబ్ 135వ పుట్టినరోజు సందర్భంగా అతడే ఒక యుద్ధంలా అడుగేశాడంట, కోట్లాది గుండెల్లో కొలువయ్యాడంట. అతడే ఓ ఆకలి పేగు అన్నం ఎత్తుకంట, అలుపన్నది లేనే లేని శ్రామికుడతడంట. తన తల్లి పాదాలకు వేల దండాలోరన్నా, తన రక్తాన్నే పేదల పక్షం నిలిపినదోరన్నా. ఈటలని పయనం, పేదలతో సావాసం. దళితరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ పుట్టినరోజు సందర్భంగా గుమ్మడిదల మున్సిపల్ అంబేద్కర్ విగ్రహం వద్ద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బొంతపల్లిలోని అంబేద్కర్ యువజన మిత్రులంతా ఆటపాటలతో శోభయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువజన మిత్రులు, వివిధ పార్టీల నాయకులు మరెంతో మంది పాల్గొన్నారు. ముందుకు రావాలని చెప్పి నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే గౌరవం అనేది అంత ఈజీగా రాదు. అన్ని రకాలుగా ఆలోచించి, వెనుక ముందు ఆలోచించి, ఎంతో దాని మీద సెర్చ్ చేసి తీసుకుంటారు. అది అంత తొందరగా వచ్చేది కాదు. ఆ యొక్క కోవకు చెందిన వారు ఇంకా పెరగాలని ఈ యొక్క అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మరొకసారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లి సాధించడంలో ఉండాలని చెప్పేసి, ఇంకొకటి అంబేద్కర్ అనగానే హక్కులు ఇచ్చిండు, హక్కులతో పాటు విధులు కూడా ఇచ్చిండు. హక్కులు ఇచ్చిండు అనేది ఒకటే చెప్తారు. హక్కులు ఇచ్చిండు, నేను కౌన్సిలర్ అయినా, హక్కులు ఇచ్చిండు, నేను ముఖ్యమంత్రిని అయినా, హక్కులు ఇచ్చిండు, నేను ప్రధానమంత్రి అయినా. దానితో పాటు నువ్వు చేయాల్సిన పనులు, విధులు అంటే పనులు, నువ్వు ఏదేదైతే చేస్తావో అవన్నీ కూడా ఖచ్చితంగా చేయమని చెప్పేసి ఈడ ఒక హక్కు ఇస్తే ఒక విధి ఇచ్చిండు, ఒక విధి ఇస్తే ఒక హక్కు ఇచ్చిండు. కాబట్టి హక్కులు విధులు సమానంగా ముందుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా మిత్రులకు నా యొక్క విన్నపం. ఈ అవకాశం ఇచ్చినందుకు
ఈ యొక్క సభ అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.